ఇంట్లో ధనలక్ష్మి రాక కోసం వాస్తు చిట్కాలు. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే ధనలక్ష్మి మీ ఇంటి లోపలే అడుగు పెడుతుంది. నమస్తే. మీ ఇంట్లో సంపద రావాలని కోరుకుంటున్నారా? మీరు ఎంత పని చేసినా సంపద నిలబడడం లేదనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఇంట్లో ధనలక్ష్మి ఎలా ఆహ్వానించాలో వాస్తుశాస్త్రం ఆధారంగా కొన్ని పవర్ఫుల్ చిట్కాలు తెలుసుకోబోతున్నాం. 1. గృహ ప్రవేశ ద్వారం. గృహానికి గేట్ అనేది ముఖద్వారం మాత్రమే కాదు, అది శుభశక్తులు ప్రవేశించే మార్గం. పూర్వ, ఉత్తర, ఈశాన్య దిశలో గేటు ఉండడం ఉత్తమం. గేట్ పక్కన లక్ష్మీ పాదాలు లేదా ఓం స్వస్తిక్ చిహ్నాలు వేయండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గేట్ దగ్గర కర్పూరం కాల్చడం, దీపం వెలిగించడం శుభం. 2. దేవత స్థానం మరియు లక్ష్మీ పూజ. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఆమెకి శుభమైన స్థానం కావాలి. ఈశాన్య కోణం పూజా గదికి ఉత్తమం. లక్ష్మీదేవి ముఖం పశ్చిమానికి తిరిగేలా మీరు పూర్వానికి చూస్తూ పూజ చేయాలి. పక్కన గణేశుడు ఎడమవైపున ఉండాలి. ప్రతి శుక్రవారం పాలు, పసుపు, కమల పువ్వులతో పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కుబేర యంత్రంను దక్షిణ పశ్చిమంలో ఉంచడం వల్ల ఆర్థిక నిలకడ ఉంటుంది. 3. నీటి మూలకం. ఆకర్షణ శక్తి. నీరు జీవానికి మూలం, అదే సంపదకు శక్తిగా మారుతుంది. ఫౌంటైన్, అక్వేరియం వంటివి ఉత్తర లేదా ఈశాన్య కోణంలో ఉంచండి. నీటి ప్రవాహం ఇంటి లోపలికి వచ్చేలా ఉండాలి, బయటకి కాకూడదు. అక్వేరియంలో ఎరుపు, నీలం చేపలు కలిపి పెంచితే అదృష్టానికి బాగుంటుంది. 4. శుభ మొక్కలు. సంపదకు మార్గం. మన ఇంట్లో మొక్కలు కూడా శక్తి ప్రదాతలు. మనీ ప్లాంట్లు గిన్నెలో నీటిలో పెంచడం ఉత్తమం. బాంబూ ప్లాంట్, జెట్ ప్లాంట్, తులసి వంటి మొక్కలు సంపదను ఆకర్షిస్తాయి. పసుపు మొక్క తులసి పక్కన పెంచితే శుభత మరియు సంపద రెండు లభిస్తాయి. 5. శుభ్రత, దీపం మరియు వాసనల శుద్ధి. లక్ష్మీదేవి ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడే నివాసం చేస్తుంది. పాడిపోయిన వస్తువులు, పాత బట్టలు, విరిగిన గాజులు వెంటనే తొలగించండి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో నెయ్యి లేదా ఎండు నూనె దీపం వెలిగించండి. గంధం, అగరబత్తి, లావెండర్ వాసనలతో శుద్ధి చేయండి. 6. అద్దాలు, దర్పణాలు సక్రమంగా ఉంచండి. అద్దాలు శుభశక్తిని రెట్టింపు చేస్తాయి, కానీ తప్పుగా ఉంచితే నష్టాన్ని తెస్తాయి. డైనింగ్ ఏరియాలో ధనాన్ని ప్రతిబింబించేలా అద్దం ఉంచండి. ప్రవేశ ద్వారం ఎదురుగా అద్దాలు ఉంచకూడదు, ఇది శుభశక్తిని తిప్పి పంపుతుంది. 7. ఆర్ట్ మరియు అలంకార సూచనలు. కొన్ని కళా వస్తువులు సంపదను ఆకర్షిస్తాయి. 7 గుర్రాల చిత్రం అభివృద్ధికి సంకేతం. మంగళ కలశం, నాణేలు గల గాజు గిన్నె ఉత్తర గోడపై ఉంచండి. శ్రీ యంత్రం, లక్ష్మీ చరణాలు, పసుపు గణపతి చిత్రాలు ఉంచండి. 8. తప్పులు ఎవ్వరూ చేయకూడదు, ఇవి తప్పక తప్పించుకోవాలి. ఇంట్లో నీటి లీకేజీలు, దీనివల్ల ధనం నిష్ప్రయోజనంగా వదిలి వెళ్తుంది. నల్ల రంగు అధికంగా ఉండకూడదు. తలకిందుల దేవత చిత్రాలు, విరిగిన పతకాలు తొలగించండి. ఇవి కొంతమందికి చిన్న చిట్కాలు అనిపించవచ్చు, కానీ ప్రతిరోజు అనుసరిస్తే వాస్తవికంగా మన జీవితంలో ధనలక్ష్మి స్థిరంగా నివసిస్తుంది. ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ చిట్కా ఉపయోగించాలో కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం
మరొక శక్తివంతమైన వీడియోతో. జై శ్రీలక్ష్మి.